అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హెల్తీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. అన్ని రెసిపీస్ కన్నా కూడా ఇది డిఫరెంట్ స్టైల్ అండి. ఒక్కసారి మీరు దీన్ని ట్రై చేశారంటే మీరు రోజు తినకుండా ఉండలేరు సుమి. అంత బావుంటుందండి. అదే కాకుండా దీన్ని 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. రాగి పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడా. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలాగే 5, 6 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. 1 ఇంచు అల్లాన్ని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. 5, 6 వెల్లుల్లి రెబ్బలను కూడా పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని 10 నిమిషాల పాటు నానబెట్టి తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఈ చట్నీని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినేస్తారు. అంత బావుంటుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేను ముందే కొద్దిగా వేసుకున్నానండి. మీకు ఆ క్లిప్ మిస్ అయిందని చెప్పేసి ఇలా మళ్ళీ వేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్‌లో జీలకర్ర, ఆవాలు, తాలింపు గింజలు వేసేసి ఈ విధంగా తాలింపు వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ చట్నీ 2 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 3 కప్పుల వరకి నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు క్యారెట్‌ని అలాగే 4, 5 బీన్స్‌లని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకి సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ నీళ్ళని తెల్లనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 10 జీడిపప్పులు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోవాలండి. ఈ జీడిపప్పు వేసుకోవడం వల్ల మనం చేసుకునే ఈ రెసిపీ ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని ఏదైనా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లోకి 1 స్పూన్ వరకి ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకి మినపప్పును వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ వరకి పచ్చిశనగపప్పును వేసుకోవాలి. అర టీ స్పూన్ వరకి జీలకర్ర వేసుకోవాలండి. అన్నీ కూడా ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇవి లైట్‌గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా లైట్‌గా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా ఈ విధంగా తుంచి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి చిటపట అనేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్మా రవ్వను వేసుకోవాలండి. 1 కప్పు వరకి ఉప్మా రవ్వని ఇందులో వేసుకోవాలండి. అన్నీ కూడా ఒకే కప్పుతో కొలిచి తీసుకోవాలండి. ఇప్పుడు అదే కప్‌తో హాఫ్ కప్పు వరకి రాగి పిండి వేసుకోవాలండి. అన్నీ కూడా ఒకే కప్పుతో కొలిచి తీసుకున్నామంటే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. అలాగే మనం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. రాగి పిండి అలాగే ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 2, 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ నూనెలో ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బావుంటుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్‌గా కలర్ మారాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. రాగిపిండి కొంచెం నల్లగా ఉంటుంది కాబట్టి కరెక్ట్‌గా చెప్పలేము. 2, 3 నిమిషాల పాటు మంచి స్మెల్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కన స్టవ్ పై పెట్టి తెరలించుకుంటున్న నీళ్ళని ఈ విధంగా వేసుకోవాలండి. నీళ్ళనేవి తెర్లితే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఉడికించామంటే ఆవిరైపోతాయి. ఈ నీళ్లు వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని అంతా కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత రవ్వ అలాగే రాగి పిండి తొందరగా కలిసిపోయి ఈ విధంగా గట్టిపడిపోతాయండి. ఈలోపు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌లో మంచి మంచి హెల్తీ రెసిపీస్ ఉన్నాయండి. ఒకసారి వెళ్లి చూడండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉప్మా అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చి ఈ విధంగా దగ్గర పడిపోవాలండి. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఇప్పుడు కలిసే విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, రాగి పిండితో ఉప్మా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీగా అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.